హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. జనరల్ సైన్స్ క్విజ్ నెంబర్ 138కి అందరికీ స్వాగతం. సో ఈ జనరల్ సైన్స్ క్విజ్ నెంబర్ 138లో మనము కెమికల్ బాండింగ్ అనేటటువంటి లెసన్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఈరోజు చాలా లైవ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మాత్రం రికార్డింగ్ చేసి మీకు వినిపించడం జరుగుతుంది, ఎందుకంటే అన్ని యూనిట్స్ కవర్ అవుతాయో లేదో అనేటటువంటి ఉద్దేశంతో రికార్డింగ్ చేసి వినిపించడం జరుగుతుంది. So please like, share and subscribe. Please watch this video until the end and please like, share and subscribe. Let's go into the topic. Welcome back friends. Chemical bonding అనేటటువంటి లెసన్ పైన జనరల్ సైన్స్ క్విజ్ 138 కొన్ని మల్టిపుల్ చాయిస్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. మీ అందరికీ తెలుసు బిట్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ బిట్ ఆన్ యువర్ స్క్రీన్, ద ఎలక్ట్రాన్స్ ఇన్ డాష్ సెల్ ఈజ్ కాల్డ్ valency electrons. The electrons in dash shell is called valency electrons. ఎలక్ట్రాన్స్ దేంట్లో ఏ షెల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఎస్, outer most షెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. నెక్స్ట్, ఎక్సెప్ట్ డాష్ గ్యాస్ ఆల్ అదర్ నోబుల్ గ్యాసెస్ హ్యావింగ్ ఆక్ట్ ఇన్ దేర్ వ్యాలెన్సీ షెల్. ఆక్ట్ అంటే 8 ఎలక్ట్రాన్లు, 8 ఎలక్ట్రాన్స్. దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ను కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా నోబుల్ గ్యాసెస్. ఒక్క నోబుల్ గ్యాస్ తప్ప మిగతావన్నీ కూడా వాటి యొక్క చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్తో పూర్తిగా ఫిల్ అయ్యి ఆక్టాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి. ఆ ఒక్క గ్యాస్ ఏంటి? ఏ గ్యాస్ తప్ప మిగతా నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా ఆక్టా ఎలక్ట్రానిక్ గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాస్ ఏంటి? ఎస్, ప్లీజ్ గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు అనే విషయాన్ని కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. మొత్తం 26 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ పూర్తిగా చూడండి. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు అనే విషయం కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. సో ఆన్సర్ ఈజ్ హీలియం. హీలియం ఒక్కటే తప్ప. హీలియం కూడా నోబెల్ గ్యాసే. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఉండటమే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి దానికి ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండదు. సో హీలియం తప్ప మిగతావన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లో. నెక్స్ట్, కోవలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ నంబర్ ఆఫ్ డాష్ ఫార్మ్డ్ బై ద ఆటమ్. కోవలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద ఆటమ్స్ గురించి తెలియజేస్తుంది. నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద ఆటమ్ గురించి తెలియజేస్తుంది కోవలెన్సీ అనేది. కోవలెన్సీ అంటే నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ అన్ ఆటమ్. నెక్స్ట్, ఫోర్త్ వన్, వ్యాలెన్సీ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? వ్యాలెన్సీ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్, కీప్ గెస్సింగ్. Yes, valency bond theory was proposed by Linus Pauling. Valency bond theory was proposed by Linus Pauling. In dash bonding, the valency electrons are shared among all atoms of metallic elements. అన్ని మెటాలిక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్లోకి ఇన్ డాష్ బాండింగ్, ఏ బాండింగ్లో ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేయబడతాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ బాండ్లో ఉంటాయండి? ఎస్, వెరీ గుడ్, కోవలెంట్ బాండింగ్లో ఉంటాయండి. కోవలెంట్ బాండింగ్. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్, కీప్ గెస్సింగ్. వెరీ గుడ్ ఆన్సర్స్. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నెక్స్ట్, 6th క్వశ్చన్, the chloride ion has a dash charge. క్లోరైడ్ అయాన్కి ఏ ఛార్జ్ ఉంటుందండి? క్లోరిన్ అయాన్కి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని క్లోరైడ్ అయాన్గా ఫామ్ అవుతుంది. ఆ క్లోరైడ్ అయాన్ ఏ ఛార్జ్ని కలిగి ఉంటుంది? క్లోరైడ్ అయాన్ హ్యాజ్ నెగటివ్ ఛార్జ్.
నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ గమనించినట్లయితే 7th క్వశ్చన్, Na plus and Cl minus ions are combined together to form an dash solid. Na plus Cl minus అనేటటువంటి రెండు అయాన్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి టుగెదర్ అండ్ ఫార్మ్స్ ఏ డాష్ సాలిడ్. ఎలాంటి సాలిడ్ని ఫామ్ చేస్తుందండి? ఏం ఫామ్ చేస్తుంది అసలు? ఎస్, NaCl ఫామ్ చేస్తుంది, సోడియం క్లోరైడ్. అది ఎలాంటి సాలిడ్ అండి? ఎస్, అయానిక్ సాలిడ్ని ఫామ్ చేస్తుంది. NaCl ఈజ్ ఏ అయానిక్ సాలిడ్. ద బాండ్ బిట్వీన్ ద Na plus and Cl minus is ionic bond. నెక్స్ట్, 2 electronegative elements combine to form a dash compound. 2 electronegative elements ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ఏ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది? ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. జాగ్రత్తగా గమనించండి. 2 ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి ఏ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది? ఎస్, కోవలెంట్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుందండి. కోవలెంట్ కాంపౌండ్. 2 electronegative elements are combined together and form covalent compound. Next bit, noble gases exist as individual. నోబుల్ గ్యాసెస్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయండి? అవి ఎలా ప్రవర్తిస్తాయి? ఎస్, ఇండివిడ్యువల్ ఆటమ్స్. అంటే వేటితో సంబంధం లేనటువంటి ఇండివిడ్యువల్ ఆటమ్స్ లాగా ప్రవర్తిస్తాయి నోబుల్ గ్యాసెస్. Noble gases are behaves as individual atoms. Next, chlorine atom can dash 1 electron to become a chloride ion. Chlorine atom క్లోరైడ్ అయాన్ లాగా మారాలి అంటే ఒక ఎలక్ట్రాన్ని ఏం చేయాలండి? లాస్ చేసుకోవాలా, గెయిన్ చేసుకోవాలా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలండి. ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే క్లోరైడ్ అయాన్ Cl మైనస్ అయాన్గా ఫామ్ అవుతుంది. అదే ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే పాజిటివ్ అయాన్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్, 2 atoms ఆఫ్ నైట్రోజన్ ఫామ్ నైట్రోజన్ మాలిక్యూల్. 2 నైట్రోజన్ ఆటమ్స్ కలిసి నైట్రోజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది, N2. బై షేరింగ్ డాష్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం ద్వారా అది N2 మాలిక్యూల్ని ఏర్పరుస్తాయి 2 నైట్రోజన్ ఆటమ్స్. ఎన్ని పెయిర్స్ని షేర్ చేసుకుంటాయి అంటే నైట్రోజన్కి మధ్య ఎన్ని బాండ్స్ ఏర్పడతాయి? ఎన్ని పెయిర్స్ అంటే 3 బాండ్స్ ఏర్పడతాయండి. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది చెప్పాం మనం. నైట్రోజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఏర్పడి నైట్రోజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఎస్, 12th క్వశ్చన్, నోబుల్ గ్యాసెస్ ఆర్ స్టేబుల్ బికాస్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్ కంటైన్స్ డాష్ ఆర్ డాష్ ఎలక్ట్రాన్స్. ఎందుకని నోబుల్ గ్యాసెస్ అనేవి కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటాయి? దాంట్లో ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో? ఒక్క హీలియంకి మాత్రం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మిగతా వాటన్నింటికి కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో. ఓన్లీ హీలియంకి మాత్రమే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే ఉంటాయి అవుటర్ షెల్లో. మిగతా వాటన్నిటికీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి అవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. ఎస్, 13th క్వశ్చన్, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫెర్రిక్ కార్బోనేట్ ఈజ్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫెర్రిక్ కార్బోనేట్ ఈజ్. Yes, the chemical formula of ferric carbonate is, yes, very good అండి. Yes, ferric carbonate, chemical formula of ferric carbonate is, yes, Fe2 CO3 thrice. Fe2CO3 thrice. Okay friends, yes, very good answers all of you. Keep going, keep guessing. Fe2CO3 thrice. Clear గా రాద్దాం. Fe2
CO3 thrice. Next, the chemical formula of zinc phosphate is. The chemical formula of zinc phosphate is. The chemical formula of zinc phosphate is. Yes, Zn3PO4 twice. Zn3PO4 twice. Next. Yes, 15th question on your screen. Yes, if the formula of carbonate of metal M is M2CO3, then formula of its chloride is. కార్బోనేట్ M2CO3 అయితే క్లోరైడ్ ఏంటి? కార్బోనేట్ M2CO3 అయితే క్లోరైడ్ ఫార్ములా ఏంటి? ఎస్, వెరీ గుడ్, MCl. క్లోరైడ్ ఫార్ములా MCl అవుతుంది. నెక్స్ట్ 16th వన్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ మీథేన్ ఈజ్. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ మీథేన్ ఈజ్. ఎస్, వెరీ గుడ్, మీథేన్ ఫార్ములా వచ్చేటప్పటికి CH4. మీథేన్ ఫార్ములా CH4. డాష్ ఓవర్లాప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ H2. డాష్ ఓవర్లాప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ H2. హైడ్రోజన్ మాలిక్యూల్లో రెండు హైడ్రోజన్ ఆటమ్స్కి మధ్య ఏ ఓవర్లాప్ ఉంటుంది? ఎస్, ఎండ్ ఆన్ ఎండ్. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్. ఎదురెదురుగా ఉండేటటువంటి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ ఉంటుంది హైడ్రోజన్ మాలిక్యూల్లో. డాష్ బాండ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. ఏ బాండ్ ఇండిపెండెంట్గా ఎగ్జిట్ అవ్వలేదు? ఎస్, డాష్ బాండ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అంటే ఎస్, పై బాండ్. పై బాండ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. పై బాండ్. Next, oxygen has dash lone pair of electrons in water molecule. Water molecule H2O లో oxygen has dash lone pair of electrons. ఎన్ని లోన్ పైర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ పైన? ఎస్, ఇక్కడ ఒకటి ఉంటుందండి. 2 లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ ఉంటే ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. 2 లోన్ పెయిర్స్ ఉంటాయి ఆక్సిజన్ పైన. ఎస్, నెక్స్ట్ వన్, H2 మాలిక్యూల్ హ్యాజ్ ఎ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. H2 మాలిక్యూల్ అనేది ఏ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి దగ్గరగా ఉంటుంది? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లాగా ఉంటుంది. H2 మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఏ ఇనర్ట్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాగా ఉంటుంది? అసలు దాని కాన్ఫిగరేషన్ ఎంత? H2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఎస్ 1s2. సో ఇది ఎలా ఉంటుందండి? ఎస్, హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లా ఉంటుంది. హీలియం ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 21, డాష్ అండ్ డాష్ ఆర్బిట్స్ కెన్ ఫార్మ్ పై బాండ్స్. ఏ ఆర్బిటాల్స్ పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి? డాష్ అండ్ డాష్ ఆర్బిట్స్ కెన్ ఫార్మ్ పై బాండ్స్. ఏ ఆర్బిటాల్స్ SPDFలలో ఏ ఆర్బిటాల్స్ పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి? ఎస్, p ఆర్బిటాల్స్ and d orbitals can form pi bonds. p orbitals and d orbitals can form pi bonds. Next, a sigma bond is formed by dash overlap of orbitals. A sigma bond is formed by dash a axis paranga, x axis y axis z axis overlapping. elanti overlapping? Yes, axial overlapping. Axial overlapping ద్వారా ఏర్పడేటటువంటి బాండ్ ని ఓవర్లాపింగ్ ని ఎస్ సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. యాక్సియల్ ఓవర్లాపింగ్ ద్వారా ఏర్పడినటువంటి బాండ్ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఎస్ యాక్సియల్ ఓవర్లాపింగ్. నెక్స్ట్, ఏ పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై డాష్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలాంటి ఓవర్లాపింగ్ అప్పుడు పై బాండ్ ఫామ్ అవుతుంది? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, lateral overlapping వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది. A pi bond is formed by the lateral overlapping of orbitals. Next 24th, among carbon dioxide
and H2S, the angular molecule is, angular molecule ఏంటండి రెండింటిలో? ఎస్, ఎక్కువ యాంగిల్ ఉండేది CO2. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. యాంగులర్ మాలిక్యూల్ CO2. నెక్స్ట్ బిట్, ఓవర్లాపింగ్ డాష్ ఓవర్లాపింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ F2 మాలిక్యూల్. F2 మాలిక్యూల్లో ఎలాంటి ఓవర్లాపింగ్ ఉంటుంది? F2 ఫ్లోరిన్ మాలిక్యూల్, ఫ్లోరిన్ ఆటమ్స్ మధ్య ఎలాంటి ఓవర్లాపింగ్ ఉంటుందండి? ఎస్, PP ఓవర్లాపింగ్ ఉంటుంది. p ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్విజ్. N2 హ్యాజ్ డాష్ సిగ్మా బాండ్స్ అండ్ డాష్ పై బాండ్స్. నైట్రోజన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్ ఏర్పడతాయి? మొత్తం నైట్రోజన్లో 3 బాండ్స్ ఏర్పడతాయి. దీంట్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్? ఎస్, ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఏర్పడతాయండి. సో ఇదండి ఈరోజు క్విజ్ కెమికల్ బాండింగ్ అనేటటువంటి లెసన్ పైన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.